హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు. ఈరోజు మనము గృహ ఆవరణంలో వృక్షములు వాటి ఫలితముల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా గృహ ఆవరణంలో చెట్లు ఏ వైపున ఉండాలి, ఏ వైపున ఉండకూడదు, ఏ వైపున ఉంటే ఎలాంటి బాధలు కలుగుతాయి, ఎలాంటి చెట్లు మనం ఇంట్లో నాటుకోకూడదు అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గృహ ఆవరణంలో ఎత్తుగల చెట్లు వృక్షములు నైరుతి దిశలో ఉండటం శుభదాయకం. ఇంటికి పడమర దక్షిణ నైరుతి దిశల్లో తగినంత ఖాళీ స్థలం ఉన్న కొబ్బరి, మామిడి, పనస, వేప, గానుగ లాంటి చెట్లు పెంచుకొనటం శుభదాయకం. ఆ ఇంటికి అలంకారమైన వాస్తుబలము కలుగును. పడమర దక్షిణ నైరుతి దిశల్లో చెట్లు పెంచినట్లయితే ప్రహరీలు బీటలు పారే అంత దగ్గర చెట్లు పెంచకూడదు. దక్షిణ పడమర నైరుతి దిశలలో చెట్లు పెంచటం వలన కానీ ఇతర కారణాల వలన కానీ ప్రహరీ గోడలు బీటలు పడరాదు, అంటే నెర్రెలు కొట్టరాదు. ప్రహరీలు బీటలు వారిన ఆర్థికంగా ప్రాణ నష్టములు, ఆర్థికంగా నష్టపోదురు. ఇంటి ఆవరణంలో ఎత్తైన చెట్లు ఆ దిశలలో ఉపగృహ నిర్మాణ ఫలితాలు కలుగును. ఎందుకంటే గృహముల వలె ఇవి నీడ పారుట వలన అని గుర్తుంచుకోవాలి. ఇంటి ఆవరణంలో కుంకుడు, తానే, దిరిశనము, సిరిమాను, బూరుగు, ఈత, తాడి, చింత, రావి, మర్రి, జువి చెట్లు ఉండరాదు. దుఃఖము సుఖహీనతలో ఉండును. కుంకుడు చెట్టు ఉంటే వంశక్షేమును, తానే, దిరిశనము, సిరిమాను చెట్లు ఉంటే దారిద్ర్యమును, బూరుగు, ఈత చెట్లు ఉంటే దయ్యముల భయమును, మానసిక వేదనను కలిగించును. చింత చెట్టు ఉంటే విచారములు కలిగించి ఫలశూన్యతను చెవి చూసెదరు. ఇంటి ఆవరణములో ముండ్ల చెట్లు ఉండరాదు. తీరని తగవులు, కోర్టు వ్యాజ్యములు కలుగును. గులాబీ చెట్లు కూడా అంతఃకలహములకు మూలమగును. పసుపు రంగు పువ్వులు పూసే చెట్లు ఇంటి ఆవరణంలో ఉంటే అధిక ఖర్చులు కలుగుతాయి. ఇంటి ముందర స్థలములో దానిమ్మ, మునగ, తంగేడు ఈ చెట్లు ఉన్నట్లయితే భార్యాబిడ్డలకు దీర్ఘవ్యాధులు కలుగును. చింత చెట్టు, మారేడు, తాడి, దానిమ్మ చెట్లు ఇంటి ఆవరణంలో ఉంటే నీరసముగా ఉండును. రావి, మద్ది, మర్రె, అవిసె ఈ చెట్లు ఉంటే దుఃఖాన్ని కలిగించును. జిల్లేడు, బ్రహ్మజముడు, బొప్పాయి తదితర పాలుగారే చెట్లు ఉంటే పాడి పశువులకు, బాలింతలకు కీడు చేయును. ఆ ఇంటిలో ఒకరికి పిచ్చి కానీ మానసిక వేదన కానీ ఉండును. ఖర్జూర, పోక, రేగు చెట్లున్న అగ్ని భయము, ఉడుకు వ్యాధులు కలుగును. ద్వారములు, కిటికీలకు ఎదురుగా చెట్లు పెంచరాదు. ఇంటికి ఉత్తర దిశలో అత్తి చెట్టు ఉన్న గర్భాశయ వ్యాధులు కలుగును. ఇంటి ఆవరణంలో బాదము చెట్టు ఉన్న బాధలు కలుగును. ఇంటి ఆవరణంలో పొగడ చెట్టు ఉన్న ఆస్తి అంతస్తులు, స్థిరాస్తులు పతనమగును. ఇంటి ఆవరణంలో మొగలి చెట్లు, సంపెంగ చెట్లు, పారిజాతమ చెట్లు ఉంటే సర్ప భయములు కలుగుతాయి. ఆముదమ చెట్లు, దిరిశన, తామర, నల్లతుమ్మ, బలురక్కాసి, నేరేడు, మారేడు చెట్లు ఇంటి ఆవరణంలో ఉంటే కీడును కలిగించి చెరుపు కలుగును. కాబట్టి ఇలాంటి చెట్లు ఇంటి ఆవరణంలో లేకుండా చూసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఏ చెట్లు ఇంట్లో ఉండాలి, ఏ చెట్లు ఇంట్లో నాటుకోకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. బాయ్ బాయ్.